కోసం అవిశ్రాంతంగా పోరాడిన డేగల ప్రభాకర్ను ఏపీ ఐడీసీ చైర్మన్గా నియమించి తగిన గౌరవం గుర్తింపు కల్పించారని మంత్రి సవిత కొనియాడారు. ఏపీ ఐడీసీ చైర్మన్గా నియమితులైన సందర్భంగా డేగల ప్రభాకర్కు అభిమానులు అభినందన సభ నిర్వహించారు. నాజీ సెంటర్ నుంచి సిద్ధార్థ్ గార్డెన్స్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం సిద్ధార్థ్ గార్డెన్స్లో నిర్వహించిన అభినందన సభకు ముఖ్య అతిథిగా మంత్రి సవితతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరై ఆయనకు అభినందనలు తెలిపారు. కష్టపడే వారికి గుర్తింపు ఉంటుంది అనడానికి తనకు ఈ పదవి దక్కడమే నిదర్శనమని ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు. డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అందుకు డేగల ప్రభాకర్ మా సోదరికి అభినందనలు తెలపడానికి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ఏదైతే గతంలో మేము మాట చెప్పామో ఆ మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాల కోసం ఏదైతే అహర్నిశలో కష్టపడుతున్నారో ఆ విధంగా ఇది ఇండస్ట్రీలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు తరలిపోయిన పరిశ్రమలన్నీ మళ్ళీ మన రాష్ట్రానికి రాబోతుంది. యువతకు ఉపాధి చూపించడమే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అని కూడా తెలియజేస్తున్నారు. కష్టపడితే గుర్తింపు తెలుగుదేశం పార్టీలో ఉంటుందని చెప్పడానికి నేనే ఉదాహరణ. ఒక కార్యకర్త నుంచి ఈ రోజున ఒక రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా తీర్చిదిద్దాడు అంటే ఇంతకన్నా నాకు నా జీవితంలో ఇంతకన్నా ఆనందం లేదు, ఇంతకన్నా అవకాశం కూడా రాదు అని చెప్పేసి ఇది నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎవరైతే పార్టీకి అండదండలుగా ఉంటారో, ఎవరైతే పార్టీలో ఉండి ఎప్పుడు ప్రజలకి సేవ చేస్తారో వాళ్ళకి నేనుండాను, పార్టీ ఎన్నంటే ఉంటుందని చెప్పేసి ఈరోజు నాకు ఈ చైర్మన్ పదవి ఇవ్వటం అనేది ఒక గుర్తింపుగా ప్రతి కార్యకర్త కూడా ఇది తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నా బాధ్యతలు ఏదైతే నా మీద నమ్మకంగా ఇచ్చారో ఆ పదవికి వెన్ను తెచ్చే విధంగా నేను ఉంటానని చెప్పేసి ఈ రోజున ఈ సభాముఖం ద్వారా మరి నారా చంద్రబాబు నాయుడు గారు